ఈ దేశంలో సమానత్వం ఉంది, సామాజిక న్యాయం ఉంది, సమాన అవకాశాలు ఉండాలని రాజ్యాంగం చెప్తుంది. కానీ ఎక్కడ అవి అమలు జరపట్లేదు, ఎక్కడ సమాన అవకాశాలు లేవు, అన్ని హెచ్చు తగ్గులే. 78 సంవత్సరాల తర్వాత కూడా ఈ సమాజాన్ని చాలా నికృష్టమైన స్థితిలోకి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకెళ్తున్నాయి. కాబట్టి సమాజాన్ని మార్చే విధంగా మనము విద్య అందరికీ అందాలి, రైట్ టు ఫ్రీ ఎడ్యుకేషన్ ఈ దేశంలో అమలు జరపాలి. అది వచ్చేంత వరకు పేరెంట్స్ పోరాటాలు చేయాలి, ఇక్కడున్న అందరూ పోరాటాలు చేయాలి, మనమంతా కలిసికట్టుగా పోరాటాలు చేయాలి. దీన్ని సాధించే విధంగా 2029లో వాళ్ళకు ఒక లెసన్ మనం చెప్పాలి. ఆ లెసన్ ఏంటంటే, ఇక మీరు అధికారంలో ఉన్న చాలు, మీరు రెస్ట్ తీసుకోండి. ఇక్కడ ఎవరైతే అధికారానికి అందరి కులాలు ఉన్నాయో వాళ్లకు అధికారంలోకి తీసుకొచ్చే పెద్ద ఉద్యమాన్ని, సామాజిక విప్లవాన్ని మనము ఇక్కడి నుంచే స్టార్ట్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు చెప్తూ ఇస్తున్నాను. థ్యాంక్ యూ.